ఏంటంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు చెప్పేది చాలా కరెక్ట్ అండి. అవి ఐడిపిఎల్ భూములు ఏవైతే ఉన్నాయో కుత్బుల్లాపూర్ ల్యాండ్స్ వల్ల ఓవర్లాప్ అయినాయి. ఈ ఓవర్లాప్ కావడం వల్ల ప్రైవేట్ భూములు అని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు. అవి ప్రైవేట్ భూములు కాదు, అవి ఐడిపిఎల్ భూములు. వాటిని హైకోర్టులో కూడా రిట్టేశారు. ఎవరు? మన కృష్ణారావు గారు, మాధవరం కృష్ణారావు గారు. అయితే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ప్రభుత్వం ద్వారా కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చి ఆ భూములను కొలవనియట్లేదు. ఒక్కసారి ఆ భూములను కొలిసినట్టయితే గతంలో కేసీఆర్ తోని బలవంతంగా కేటీఆర్ తోని ఒత్తిడి తెచ్చి ఎన్ఓసి తీసుకున్నది. అది కూడా తప్పే. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈమె ఒత్తిడికి లొంగి ఎన్ఓసి ఇవ్వడం కూడా తప్పే. ఇప్పుడు ఈయన కూడా మాధవరం కృష్ణారావు చెప్పినట్టుగా ఈ రేవంత్ రెడ్డి ఇవ్వడం కూడా తప్పే. ఇది వీళ్ళకి ఆ రోజు ఆ సీఎంను పక్కదారి పట్టించింది, ఈ రోజు ఈ సీఎం మీద ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆమె నిజాయితీ ప్రూవ్ చేయదలుచుకుంటే కలెక్టర్ దగ్గర సర్వేను ఆపకూడదు. ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినాక కూడా కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చి సర్వే చేయకుండా ఆపుతున్నారు. సర్వే చేస్తే అవి ఐటీపీఎల్ భూములు అనేది తేడా తెల్లమైతాయి. కాబట్టి వాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టేయడము, నమ్మించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. అది చట్ట ప్రకారంగా రెవెన్యూ పరంగా అన్ని బాజాప్తా చేసుకున్న తర్వాత ఆమె నిరపరాధి అని నిరూపించుకుంటే ప్రజలు నమ్ముతారు. ఆమె పార్టీ పెట్టబోతున్నదని చెప్తున్నది, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది. మరి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి వాస్తవాలను దాయనీయద్దు కదా. ఆడ ముందుకు వచ్చి సర్వే చేయండి, నేను కూడా ఉంటా అని చెప్పాలి. కానీ ఆ భూములను చౌకగా కొట్టేయడానికి ఇట్లా చేయడం ఏంటి? గతంలో కేసీఆర్ ఇచ్చిన ఎన్ఓసి వల్ల కూడా కొంత లబ్ధి పొందింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా 10 ఎకరాలు రేవంత్ రెడ్డి ద్వారా తీసుకుంటున్నది. గదానికి 1,00,000, 2 లక్షల దగ్గర. ఈ స్కామ్ కాకపోతే ఏమైందండి? ఇది మేము మా జీవితంలో అనుకోలేదు కేసీఆర్ ఇంట్లో పుట్టిన వ్యక్తి ఇంత దిగజారుతుంది అని చెప్పి. ప్రకాష్ గారు, అదే క్రమంలో ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా ఆరోపణలు చేస్తుంది కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటిపై కూడా విచారణ చేయాలి, వీళ్ళంతా చెరువులు కబ్జా చేశారు, అక్రమంగా స్థలాలు కొట్టేశారు, ఇట్లాంటి కామెంట్స్ అన్ని కూడా చేస్తున్న క్రమంలో వాస్తవానికి నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేస్తున్న ఆరోపణలపై మీ కామెంట్ ఏంటి చెప్పండి సార్? ఎవరు నమ్మట్లేదు, దాని మీద నేను ఎందుకు కామెంట్ చేయాలి? ఆమె మాటలు ఎవరైనా నమ్మినట్టయితే నేను కామెంట్ చేయాలి. ఆమె మాటలను ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు లిక్కర్ కేసులో 4 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఆమెను, నిజామాబాద్ లో ఎన్నుకున్న ప్రజలు తిరస్కరించిన ఆమెను, సొంత తండ్రి పార్టీ నుంచి వెళ్ళగొట్టిన ఆమెను ఎవరు నమ్ముతారండి? ఏమేలో ఉంటుంది ఆమె మాట్లాడిన మాటలకు. ఓకే ప్రకాష్ గారు, ఇప్పటి వరకు ఆమె తెలంగాణలోని మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి వీళ్ళందరిపై కామెంట్ చేశారు. ఇప్పుడు గ్రేటర్లో జనబాట జాగృతి జనబాటతో ఆమె చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు తాజాగా ఆమె బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా రేపు పొద్దున కేసీఆర్ పేరు కూడా తీసుకుంటారా? సో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఆమె మాట్లాడిన కేసీఆర్ తలుగుతలేవట్నా? ఆమె టార్గెటే కేసీఆర్ ను, హరీష్ రావును, కేటీఆర్ ను, వాళ్ళ మీద ఒక చెడ్డ పేరు తేవాలి. వాళ్ళు రంగంలో నుంచి పక్కకు తరిగితే నేనే సీఎం అయితా అని చెప్పి ఆమె అనుకుంటున్నారు. బట్ వాళ్ళ మీద వచ్చిన వాడికి వాళ్ళే జవాబులు చెప్పాలి. ఇంకా మౌనం మంచిది కాదు. ఎమ్మెల్యేలు అందరూ కూడా మాధవరం కృష్ణారావును ఆదర్శంగా తీసుకొని ఆమె వాళ్ళ మీద ఏవైతే విమర్శలు వస్తాయో వాళ్ళే తిప్పికొట్టాలి, లేదా వాళ్ళ మనుషులతోని వాటికి ఆన్సర్ జవాబులు చెప్పేయాలి. ఇంకా కేసీఆర్ కూతుర్లాగా